హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనగా 29/12/2020 జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు బిట్లు కొన్ని మీకు అందించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఫస్ట్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్లో ఉందండి. ఉత్తరాఖండ్. ఉదయం జరిగిన సెషన్లో పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందని అడిగాడు. అది ఏది అని అడిగాడు. జిమ్ కార్బెట్ అండి, జిమ్ కార్బెట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రమేష్ పోఖ్రియాల్ అండి, రమేష్ పోఖ్రియాల్. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉందండి, ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945 సంవత్సరంలో లండన్ నగరంలో యూకేలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ అండి, యాంట్రియాక్స్ అంటే ఏమిటి? యాంట్రియాక్స్ అంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అండి, వాణిజ్య విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకి ఢిల్లీతో సంబంధం ఉంది, చైనాకి దేనితో? ఆన్సర్ వచ్చి బీజింగ్ అండి, బీజింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 1/4 రెసిస్టెన్స్ కలిగిన 4 రెసిస్టర్లని సిరీస్లో కనెక్ట్ చేస్తే టోటల్ రెసిస్టెన్స్ ఎంత? సిరీస్లో అయితే కనుక R = R1 + R2 + R3 అప్ టు ఎన్ని అయితే అన్నండి. అదే ప్యారలల్గా కలిపితే 1/R = 1/R1 + 1/R2 + 1/R3 + అప్ టు 1/Rn ఫార్ములా. ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక బిట్ అడుగుతాడండి ఫిజిక్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, IPL 2020 విజేత ఎవరు? ముంబై ఇండియన్స్ అండి. IPL 2020 విజేత ముంబై ఇండియన్స్. రన్నరప్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ అండి, ఢిల్లీ క్యాపిటల్స్. UAEలో జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి, అరబ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కీ ఫుల్ ఫామ్ అండి, ఆస్కీ కోడ్ ఫుల్ ఫామ్. ఇది కంప్యూటర్ బిట్ అండి. కంప్యూటర్ బిట్లో 1-2 బిట్లు కంపల్సరీ ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడండి. ఆస్కీ కోడ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అండి. ఈ ఆస్కీ కోడ్ మైక్రో ప్రాసెసర్ చిప్స్లోని, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోనే ఉపయోగిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, హుమయూన్ నామా రచించినది ఎవరు? హిస్టరీ బిట్ అండి. హుమయూన్ నామా రచించినది గుల్బదన్ బేగం అండి, గుల్బదన్ బేగం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది? తపతీ నది అండి. ఇచ్చిన వాటిలో తపతీ నది కరెక్ట్. ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఈస్ట్ ఫ్లోయింగ్ నదులండి. వెస్ట్ ఫ్లోయింగ్ నదులు వచ్చి, అంటే అరేబియా సముద్రంలో కలిసే నదులు వచ్చి 5 ఉన్నాయండి. నర్మదా, తపతి, సింధు, సబర్మతి, లూని, మాహి. ఈ 6 నదులు, ఈ 5 నదులు ప్లస్ తపతి 6 నదులు కలిపి వెస్ట్ ఫ్లోయింగ్ అండి, అరేబియా సముద్రంలో కలుస్తున్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీకు బాగా తెలిసిన క్వశ్చనే. భారత రాజ్యాంగం యొక్క పితామహుడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భారతదేశంలో యునెస్కో హెరిటేజ్ సైట్ ఏది కాదు అని అడిగాడు. అంటే ఏమి ఉన్నాయో అవి తెలుసుకోవాలి మీరు. మొత్తం హెరిటేజ్ సైట్స్ ఇండియాలో 38 ఉన్నాయండి. దాంట్లో 30 కల్చరల్ సైట్స్ ఉన్నాయండి, 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, 1 మిక్స్డ్ సైట్ ఉన్నదండి. మొత్తం 38 సైట్లు ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, పైథాన్ అనేది ఏమిటి? పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి, లైక్ దట్ C++, జావా లాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది కంప్యూటర్ బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్, డిమానిటైజేషన్ టైంలో RBI గవర్నర్ ఎవరండి? RBI గవర్నర్ డిమానిటైజేషన్ టైంలో, అంటే నోట్లు బ్యాన్ చేశారు కదా, ఆ టైంలో ఉర్జిత్ పటేల్ అండి. ఆయన రాసిన ఒక పుస్తకం ఓవర్ డ్రాఫ్ట్ అనే పుస్తకం రాశాడండి ఈ మధ్యకాలంలోనే. ప్రస్తుతం RBI గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్ అండి, శక్తికాంత్ దాస్.
నోట్లు బ్యాన్ అయిన సంవత్సరము డేటు 8 నవంబర్ 2016 అండి. అడిగే అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే ఇది స్టాండర్డ్ స్టాక్ జీకేలోకి వస్తుందండి, కరెంట్లోకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, జాతక కథలు అనేవి ఎవరికి సంబంధించినవి? దేనికి సంబంధించినవండి? బౌద్ధిజంకి సంబంధించినవండి. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మరియు రాజ్యసభ జాయింట్ సెషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఎవరు వహిస్తారండి? లోక్సభ స్పీకర్. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరండి? ఓం బిర్లా. ప్రస్తుతం స్పీకర్ వచ్చి ఓం బిర్లా అండి. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ వచ్చి వెంకయ్యనాయుడు అండి, వెంకయ్యనాయుడు గారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2017 సంవత్సరంలో ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి ప్రయోగించింది? ఎన్నండి? 104. ఇది కూడా స్టాండర్డ్లోకి వస్తుందండి, అలా నిలిచిపోద్ది కదా హిస్టరీలో, కరెంట్లోకి రాదండి, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ ఏ కాంగ్రెస్ సెషన్కు అధ్యక్షత వహించారు? గాంధీజీ అధ్యక్షత వహించిన సెషన్ ఒకటేనండి, అది బెల్గావ్ 1924లో. ఒకే ఒక్క కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు గాంధీజీ గారు. ప్రస్తుతం అధ్యక్షురాలు వచ్చి సోనియా గాంధీ అండి. 1885లో మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చి WC బెనర్జీ అండి, గుర్తుపెట్టుకోవాలి. రిలేటెడ్ బిట్స్ అండి, అడిగే అవకాశాలు ఉన్నాయి, ఏదో ఒకటి వస్తుంది. ఇంటెల్ కోర్ i9 అనేది ఏమిటి? ఇంటెల్ కోర్ i9 అనేది డెస్క్టాప్ ప్రాసెసర్ అండి. డెస్క్టాప్ ప్రాసెసర్ అంటే లైక్ దట్ మైక్రో ప్రాసెసర్ అండి. జనరేషన్స్లో చూసుకుంటే ఫస్ట్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అండి, సెకండ్ జనరేషన్ వచ్చి ట్రాన్సిస్టర్స్ అండి, థర్డ్ వచ్చి ఐసీ చిప్స్ అండి, ఫోర్త్ వచ్చి మైక్రో ప్రాసెసర్ అండి. ఇప్పుడు డెస్క్టాప్ మైక్రో ప్రాసెసర్ అంటే అడ్వాన్స్డ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇబన్ బటూటా ఏ దేశానికి చెందినవాడు? మొరాకో దేశానికి చెందినవాడు అంటే మొరాకో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ కార్యక్రమం 2020 ఆతిథ్య నగరం ఏది? ఆతిథ్య నగరం అండి కొలంబియా నగరం అండి. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? లక్నోలో ఉందండి. అదే రైస్ రీసెర్చ్ సెంటర్ అయితే కటక్లో ఉందండి. టొబాగో రీసెర్చ్ సెంటర్ రాజమండ్రిలో ఉందండి, గుర్తుపెట్టుకోవాలి. రీసెర్చ్ సెంటర్లో ఇంపార్టెంట్ అండి. భారతదేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరండి? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. నెక్స్ట్ క్వశ్చన్, గీత గోవిందం ఎవరు రచించారు? జయదేవుడు అండి, జయదేవుడు రచించాడు గీత గోవిందం. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ ఫుల్ ఫామ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, బెరిబరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? B1 విటమిన్ లోపం వల్ల వస్తుందండి బెరిబరీ అనే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, మయోపియాను సరిచేయడానికి ఏ లెన్స్ ఉపయోగిస్తారు? పుటాకార దర్పం అండి, పుటాకార దర్పం. మయోపియాను పుటాకార దర్పం అంటే కాన్కేవ్ లెన్స్ అండి. హైపర్ మయోపియాను కాన్వెక్స్ లెన్స్తో ఉపయోగిస్తారు. కుంభాకార ఘటం అంటారు కదా, అది తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కమ్యూనిటీ ఎన్నికలు మొదటి ఏ చట్టం ద్వారా ప్రతిపాదించారు? ప్రతిపాదించారండి? మింటో మార్లే సంస్కరణలు 1919 అండి. మింటో మార్లే సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఏది? బ్రహ్మోస్. సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అనేది ఇచ్చిన ఆప్షన్స్లో బ్రహ్మోస్ కరెక్ట్ అండి. వేరే ఆప్షన్స్ ఇచ్చాడు, అవి ఏంటనేది ఒకసారి మరి మనకి మెమరీ బేస్డ్ మెమరీ కదా, అన్ని ఆప్షన్లు గుర్తుండవండి అందరికీ. మనకు వచ్చిన కుర్రోళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ వచ్చింది? 1946లో వచ్చిందండి క్యాబినెట్ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్ అండి. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్. కావేరీ నీటి వివాదం ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? కర్ణాటక మరియు తమిళనాడు అండి. తెలిసిందే కానీ కన్ఫ్యూజ్ అవుతారు, తమిళనాడు కేరళనా లేకపోతే తమిళనాడు కర్ణాటక అని. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక తమిళనాడు. సార్క్ సభ్య దేశం కానిది అని 4 ఇచ్చాడు, దాంట్లో మారిషస్ కానిదండి. అంటే కనబడిన 3 ఆప్షన్లు ఉన్నాయి ఇచ్చాడు. అంటే ఏంటి సార్క్ అంటే ఏంటండి?
సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అండి. సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అండి. రీజనల్ కోఆపరేషన్ కోసం పెట్టినారు. ఎన్ని దేశాలు సభ్య దేశాలు అండి? 8. దాని కోడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి ఎంబీబీఎస్ పెయిన్ అండి. ఎంబీబీఎస్కి పెయిన్ అంటండి. అంటే చూడండి, ఎం అంటే మాల్దీవులు, భూటాన్, బి అంటే భూటాన్, ఇంకో బి అంటే బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్, అంతే అండి. ఎంబీబీఎస్ పెయిన్ కరెక్ట్. సార్క్ ఫుల్ ఫామ్ వచ్చి సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషను, ఆల్రెడీ చెప్పాను. అందులోనే రిలేటెడ్గా చూస్తే ఏషియన్ అంటే ఏంటండి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అండి. సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొత్తం హైకోర్టులు ఎన్ని? 25 అండి. భారతదేశంలో మొత్తం హైకోర్టులు 25 ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.